ఆమేన్. మంచిగా కూర్చుందాం. ప్రేమైన దేవుని యొక్క సంఘమా, దేవుని వారలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు ఇస్తున్న ఈ మంచి ఆధిక్యతను బట్టి మొదటగా దేవునికై స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే నన్ను ఆహ్వానించి ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దేవుని సేవకులు, స్థానిక సంఘ సేవకులకు, సేవకురాలికి, అలాగే కుటుంబ సభ్యులకి, కూడొచ్చిన చిన్నలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. వాక్యాన్ని ఒకసారి మనం గమనించి చదువుకుందాం. 54వ కీర్తన 4వ వాక్యాన్ని మరొకసారి చదువుతారా? 54వ కీర్తన 4వ వాక్యం. ఇదిగో దేవుడే నా సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఈ లేఖన భాగంలోని పరిశుద్ధాత్మదేవుడు నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఇక్కడికి ఎందుకు వచ్చాము అని అంటే, మనకు పని లేకనో, లేకుంటే పొద్దుపుచ్చుకోవడం కోసమో, లేకుంటే వేరే దానికోసమో మనం రాలేదు కాదు. కానీ దేవుని సన్నిధిలో ఉన్న మేలును అనుభవించడానికి మనం వచ్చినాం. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆ ప్రభావాన్ని, ఆ మహిమను, ఆయన యొక్క శక్తిని కనుగొనడానికి మనం వచ్చినాం. కాబట్టి మన మనస్సు, మన గమనం అంతా కూడా దేని మీద ఉంచుకోవాలి అని అంటే, వాక్యం మీద ఉంచుకోవాలి. వాక్యం మీద మన మనసు లేకపోతే మనము ఇక్కడ ఉండి కూడా ప్రయోజనము శూన్యమే. నువ్వు ఇక్కడుండి నీ మనసు ఎక్కడో ఉంటే దానివల్ల ఏ ఫలితం రాదు. కాబట్టి దేవుని వాక్యం మీద కొంచెం జాగ్రత్త పెట్టండి. అలాగే పిల్లలు కూడా, తల్లిదండ్రులైన వాళ్ళు మీ పిల్లల్ని కూడా కొంచెము జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే కొంచెం వాళ్ళు కింద పడితే మీ మనసు చెదిరిపోతుంది కనుక వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. వాక్యంలో మనం కనబడుతున్న మాట ఏంటంటే 54వ కీర్తన 4వ వాక్యంలో ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అన్న మాట మనం చదువుకుంటా ఉన్నాం. అంటే ఇక్కడ ఈ కీర్తనాకారుడు ఈ మాట తెలియజేస్తా ఉన్నాడు. నా ప్రాణాన్ని ప్రభువే ఆదరిస్తాడు అంటా ఉన్నాడు. అసలు ప్రాణము, దేవుని యొక్క పిల్లల యొక్క ప్రాణాలు ఎలా ఉన్నాయి, ఏ కోణంలో అవి వింటే దేవుడు వారిని ఆదరిస్తాడు చూద్దాం. దేవుని యొక్క లేఖన భాగంలో నుండి కొంతమంది వారి జీవితాల్లో వారి ప్రాణాలు ఎలా ఉన్నాయో వాక్యముల నుండి మనం చూద్దాం. 42వ కీర్తన, 42వ కీర్తన, కీర్తన గ్రంథంలో 42వ కీర్తన 6వ వాక్యం చదువుతారా? 42వ కీర్తన 6వ వాక్యం. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. అదే కీర్తనలో 11వ వాక్యాన్ని కూడా చదువుతారా? నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు. చాలు. ఇక్కడ భక్తుడు తన ప్రాణంతో అంటా ఉన్నాడు. ఈ కీర్తన కోరహ కుమారుల ద్వారా దేవుడు రాసి ఉంచినాడు కదండి. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రాణమా నాలో నీవెందుకు కృంగి ఉన్నావు అంటావు. అంటే ప్రాణం ఏమైంది అని అంటే కృంగినట్టుగా మనకు కనబడతా ఉంది. ఎందుకు కృంగిపోయింది? మరి దేవుని పిల్లలే కదా, మందిరానికి వచ్చేవాళ్ళే కదా, ప్రార్థన చేసేవారే కదా, దేవుని మీద ఆధారపడేవారే కదా, మరి ఎందుకు ఈ కృంగిపోయిన స్థితి వారి జీవితాల్లో కనబడుతూ ఉంది అని అంటే, అదే 42వ కీర్తనలో వారి యొక్క ప్రాణము కృంగిపోవడానికి కొన్ని కారణాలు మనం అక్కడ చూద్దాం. 42వ కీర్తనలో వారు కృంగిపోవడానికి కొన్ని కారణాలు మనం చూద్దాం. 9వ వాక్యం చదువుతారా? కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరింపవలసి వచ్చనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రుడు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచూ ఉన్నారు.
ఇక్కడ భక్తుని యొక్క ప్రాణం, దేవుని బిడ్డల యొక్క ప్రాణం, లేకుంటే ఆయన యొక్క ప్రజల యొక్క ప్రాణం కృంగిపోయినట్టుగా కనబడతా ఉంది. ఎందుకు ఎందుకు కృంగిపోతూ ఉంది అని అంటే, నెంబర్ 1 అంటే ప్రభు నా హృదయంలో ఉంచిన మాట నేను మీతో పంచుకుంటా ఉన్నాను. 9వ వాక్యంలో, కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు. ఇక్కడ ఈ భక్తుడు అంటున్న మాట, అయ్యా నువ్వెందుకు నన్ను మర్చిపోయినావు అని చెప్పి ఈ భక్తుడు కృంగిపోయిన స్థితిలో నుండి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుడు మర్చిపోతాడా? ఇక్కడ ఆ భక్తుడు అంటున్న మాట కదా 9వ వాక్యంలో, కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు అంటా ఉన్నాడు. దేవుడు మర్చిపోతాడా? యెషయా గ్రంథం 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వాక్యం చదువుదాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వాక్యం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ఇది దేవుడు చెబుతున్న మాట. ఆయన అంటా ఉన్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరుస్తుందా? ఒక తల్లి తన బిడ్డలను మరిచిపోవడం అన్నది అంత సులభమైన పని కాదు. ఎందుకంటే 9 మాసాలు గర్భములో మోసి తన ప్రాణంలో ప్రాణాన్ని పంచి ఆ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బంధము వర్ణించటానికి సాధ్యపడదు. ఆ బిడ్డకు దెబ్బ తగిలితే తనకు తగిలినట్టుగాను, ఆ బిడ్డకు గాయమైతే తనకు గాయమైనట్టుగాను తల్లి భావిస్తుంది కదండి. కానీ ప్రభు అంటాడు, అలాంటి వారైనా మరిచిపోతారేమో కొన్ని సందర్భాలలో. ఎందుకంటే కొన్ని సందర్భాలలో వారైనా మరిచిపోతారేమో, కానీ ప్రభు చెప్తా ఉన్నాడు, నేను నిన్ను మరువను. నా ప్రియమైన సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ యొక్క భక్తుడు లేకుంటే ఈ దేవుని ఎరిగిన బిడ్డ కృంగిపోవడానికి కారణం ఏంటంటే, దేవుడు నన్ను మర్చిపోయినాడు, నేను ఆయన జ్ఞాపకాల్లో నుండి చెదిరివేయబడినాను, ఆయన జ్ఞాపకాల్లో నుండి ప్రభు నన్ను తీసేసినాడు అని చెప్పి తనలో తాను కృంగిపోతా ఉన్నాడు. అయితే ఈ యొక్క ఉదయకాల సమయమున ఈ యొక్క ప్రార్థనా సభలకు ఇచ్చేసిన నీవు కూడా నువ్వు పడుతున్న కష్టాలను బట్టి, నువ్వు ఆ కృంగిపోయిన స్థితిని బట్టి ఒకవేళ దేవుని అనుకుంటున్నావేమో, నాకెందుకు ఈ సమస్యలు, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఆర్థిక ఇబ్బందులు, నాకెందుకు ఈ బాధలు అని చెప్పే సందర్భాల్లో నువ్వు ఉన్నావేమో, అందుకే నువ్వు కృంగిపోతూ అనుకుంటున్నావేమో దేవుడు నన్ను మర్చిపోయినాడని. నువ్వు అనుకోవాల్సిన పని లేదు, నేను అనుకోవాల్సిన పని లేదు. ఎందుకు అని అంటే, స్త్రీ తన చంటి పిల్లను మర్చిపోవడానికి ఏమైనా సాధ్యం అవుతుందేమో, కానీ నేను నిన్ను మరువను అంటా ఉన్నాడు. మన దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. నువ్వు ఏ దేవుని ఆరాధిస్తూ ఉన్నావో, ఏ దేవుని పూజిస్తున్నావో, ఏ దేవునికి సాగిలపడుతున్నావో, ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాడు. యెషయా గ్రంథంలో ఇంకొక మాట రాయబడి ఉంటుంది. ఆ లేఖన భాగాన్ని కూడా నేను మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. చూద్దాం. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయము మొదటి వాక్యం చదువుతారా? అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నిన్ను విమోచించున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చూసారా? కాబట్టి ప్రభు చెప్తా ఉన్నాడు, నువ్వు నా సొత్తు అయ్యా, కాబట్టి నేను నిన్ను ఎలాగూ మర్చిపోతాను. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నిన్ను మర్చిపోయినాడని, కానే కాదు. కాబట్టి వాక్యానుసారంగా మనం గమనిస్తున్న మాట ఏంటంటే, ప్రభువు మనల్ని మర్చిపోయేవాడు కాడు. ఆయన జ్ఞాపకాల్లో నీతిమంతులైన వారు నిత్యము ఉంటారని చెప్పి దైవ గ్రంథంలో మనం చూస్తాం. గనుక ఇక్కడ ఈ భక్తుడు కృంగిపోవడానికి కారణం ఏంటి అని అంటే, దేవుడు నన్ను మరిచిపోయినాడు. అదే కదండి ఆ 42వ కీర్తనలో మనం గమనిస్తున్న మాట, నీవేళ నన్ను మరిచి ఉన్నావు. ఆ మాట చదువుతారా? 42వ కీర్తన 9వ వాక్యం అనుకుంటాను.
42వ కీర్తన 9వ వాక్యంలో, కావున నీవేలా నన్ను మరచి ఉన్నావు. గనుక ఇక్కడ వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ భక్తుడు అనుకుంటున్న మాట ఏంటంటే, ప్రభువు నన్ను మర్చిపోయినాడు, అందుకే నాకు ఈ స్థితి. ప్రభువు నన్ను మర్చిపోయినాడు, అందుకే నాకు ఈ పరిస్థితి. ప్రభువు నన్ను మర్చిపోయినాడు కనుక నేను ఈ స్థితిలో ఉన్నా అని చెప్పి అనుకుంటా ఉన్నాడు. కానీ ప్రభు మనల్ని మర్చిపోయేవాడు కాడు. యెషయా గ్రంథంలో ఇంకొక మాట రావింటాడు, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నానంటాడు. కాబట్టి మనం ఆయన సొత్తు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం, నూతన నిబంధన గ్రంథం నుండి పేతురు గారు రాసిన పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎవరంటా నువ్వు? దేవుని సొత్తైన ప్రజలు కదండి. ఒక మాట చెప్తాను, స్త్రీలకు బంగారం అంటే కొంచెం ఆశ ఎక్కువ ఉంటుందిగా. ఇప్పుడు అది ఎక్కడో పెట్టేసి మందిరానికి వచ్చింటావు అనుకో, నీ యొక్క జ్ఞాపకం ఎక్కడ ఉంటుందంటే దాని మీదనే ఉంటుంది. అంటే సొత్తు. మరి దేవుడు అంటా ఉన్నాడు, మనం ఆయన సొత్తైన ప్రజలం, రక్షింపబడిన వ్యక్తివి, ప్రభు రక్తంతో కడగబడిన వ్యక్తివి, కాబట్టి ఆయన నిన్ను మరచిపోడు. ఇంకొక కారణాన్ని చూద్దామండి. అంటే ఆ భక్తుడు కృంగిపోవడానికి కారణం ఏంటో మనం చూస్తూ ఉన్నాం. మొదటి కారణం ఏంటంటే, దేవుడు మర్చిపోయినాడని చెప్పి అనుకొని ఈయన ఏం చేస్తామంటే కృంగిపోతా ఉన్నాడు. రెండవదిగా మనం చూద్దాం, 10వ వాక్యం చదువుతారా? 10వ వాక్యం చదువుతారా? 42వ కీర్తనలో 10వ వాక్యం, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచూ ఉన్నారు. రెండవ కారణం ఏంటంటే శత్రువు యొక్క బాధ. శత్రువు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే దూషిస్తూ ఉన్నాడు, దూషణ మాటలు పలుకుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని మార్లరా, ఈ భక్తుడు బదులు దూషించడానికి లేదు కదా. దేవుని పిల్లల నోట ఆశీర్వచనమే కానీ బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింప తగదు అని చెప్పి మనం చూస్తాం. అమర్ చదువుకుందాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలు ఉంటుంది అనుకుంటాను. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలకి మనం వెళ్దాము. మీ నోట బూతులైనను, పోకిరి మాటలు, 5వ అధ్యాయంలో 4వ వాక్యం, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. కాబట్టి వాక్యంలో స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం, దూషణకు ప్రతి దూషణ మనకు చేయడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. నిన్ను శపించు వారిని ఏం చేయమన్నాడు దేవుడు? దీవించు అన్నాడు. ఇది మనకు కొంచెం కష్టమే, ఎందుకంటే అంత సులభమైన పని కాదు. కానీ ప్రభు యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, మీ నోట బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు అని రాకూడదు. ఒకవేళ ప్రభుని ఎరిగి రక్షణ పొంది బాప్తిసం పొంది మందిరానికి వస్తూ ఇంకా నీ నోట్లో నుండి బూతులు వస్తూ ఉంటే నువ్వు సరైన దేవుని బిడ్డ కాదని అర్థమే, ఇంకా సరిగా రూపాంతరం చెందబడలేదని అర్థం. కాబట్టి బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు. మన నోట ఏముండాలంట? కృతజ్ఞతా వచనం ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 42వ కీర్తన 10వ వాక్యంలో శత్రువు ఏం చేస్తా ఉన్నాడంటే దూషిస్తూ ఉన్నాడు. ఎట్లా దూషిస్తూ ఉంటాడు? నా బాబే, చాలా మంచినివే, ఎంత అందంగా ఉన్నావే, బాగా తిన్నావా, ఇది ఉంటుందా దూషణ అంటారా? ఇట్లాంటిది అంటాను కదా. ఎన్ని మాటలు అంటారో, హృదయాన్ని గాయపరిచే మాటలు కదండి. శత్రువు మనల్ని అంత మెచ్చుకుంటాడా? పగవారు మెచ్చుకుంటారా? ఎంతగా దూషిస్తారంటే అంతగా దూషిస్తారు. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. కొంతమంది కొట్టాల్సిన పనిలే,
కొట్టాల్సిన పని లేదు. సుత్తిమెత్తంగా ఉన్న వాళ్ళకి ఒక మాట చాలు, ఇంకా గుచ్చుకొని అంతే సంగతులు అన్నట్టుగా కదండి. దేవుని పిల్లలు ఇట్లాంటి నోటి మాటలు కూడా కలిగి ఉండకూడదు. వాళ్ళు సేవకులైనా, సేవకురాండ్రైనా, సంఘబిడలైనా, విశ్వాసులైనా, పెద్దలైనా, నాయకులైనా మన నోట కత్తిపోటు వంటి మాటలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. యేసు ప్రభుని గురించి ఆయన సమస్త మానవాళిని ప్రేమించి, నిన్ను నన్ను మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. వచ్చిన ప్రభు 33.5 సంవత్సరం ఈ లోకంలో సంచరిస్తూ వచ్చినాడు, సేవ చేస్తూ వచ్చినాడు. అలాంటి తరుణంలో ఆయన మాటలు విన్న వాళ్ళు ఒక మాట అన్నారు. ఆయన నోట నుండి వచ్చిన మాటలు ఎట్లాంటి మాటలంట? అమ్మా మీరు ఉన్నారా ఇంతకు? పాస్టయ్య మీకు పాస్టయ్య సమయం ఇచ్చింది కాబట్టి మీ అంతటా మీరు చెప్పుకోండి, మా అంతటా మేము కూర్చొని వెళ్ళిపోతామంటారా? ఉన్నారా ఇంతకు మీరు ఇక్కడే? బైబిల్ చదువుతూ ఉన్నారా? రోజు బైబిల్ చదువుతూ ఉన్నారా? ప్రశ్నలు అడగకుండా జవాబులు చెప్పంటారా? రోజు బైబిల్ చదువుకుంటా ఉన్నారా? రోజు ఒక అధ్యాయం చదివాలి చేయొద్దండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. ఓకే. రోజుకు ఒక 2 అధ్యాయాలు చదివే వాళ్ళు ఉంటే చేయొద్దండి. ఓకే, మంచిది. రోజుకు 3 అధ్యాయాలు చదివే వాళ్ళు చేయొద్దండి. అమ్మా దేవునికి స్తోత్రం. 3 అధ్యాయాలు, 2 అధ్యాయాలు, 1 అధ్యాయాలు చదివే వాళ్ళు ఉన్నారు. మంచిళ్ళు, మీరు చాలా మంచి వాళ్ళు. ఇది గట్టి సంఘమే. రోజు 1 గంట ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? చేయొద్దండి. ఓకే, మంచిది. రోజుకు 2 గంటలు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? రోజుకు 3 గంటలు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? విశ్వాసం అంటే ఖచ్చితంగా 2 గంటలు ప్రార్థన చేయాలంట మరి. ఓకేనా? సరే, రోజు మీరు బైబిల్ చదువుతూ ఉన్నారు కదా, యేసు ప్రభు పలికిన మాటల గురించి జనాలన్న మాట ఏంటి? మీరు జవాబు చెప్తే తర్వాత చెప్తాను. అమ్మా టైం ఎంత అయింది ఇంతకు? 11:40. ఓకే. యేసు ప్రభు పలికిన మాటల గురించి ప్రజలన్న మాట ఏంటి? ఈయన మరియ కుమారుడు గాడా? ఓకే, అది కాదు. ఆయన మాటల గురించి, ఆయన మాటల గురించి జనాలు ఏమన్నారు? ఈయనకు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఈయన పాండిత్యం ఎట్లా వచ్చింది అని చెప్పి అన్నారు. ఓకే. ఆయన మాటల గురించి ఏమన్నారు? ఆయన నోట నుండి వచ్చిన దయగలిగిన మాటలను బట్టి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఆయన మాటలు ఎట్లా అంటే దయగల మాటలు, పొడిచే మాటలు కాదు కదండి. ఆయన మాటలు దయగలిగిన మాటలు. కాబట్టి వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లల నోట ఏముండాలా? ఎట్లాంటి మాటలు ఉండాలంట? దయగలిగిన మాట ఉండాలా. కింద పడినాం అనుకో, ఇటనీళ్ళు ఎవరన్నా కావాలి, ఇది కాలు కూడా ఇరిగింటే బాగుండు అని అంటే అది దయగలిగిన మాట అంటారా? ఒక బిడ్డను అర్థం చేసుకొని మాట్లాడగలిగే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని పిల్లలు, దైవజనులు, సేవకులు, సేవకురాండ్రు, ఈవెన్ సంఘము, ఎవరైనా సరే దయగలిగిన మాట ఏం చేస్తుందంటే కింద పన్నును కూడా నువ్వు చేయి జాపాల్సిన పని, నువ్వు మాట మాట్లాడితే చాలు ఆటోమేటిక్గా వాడే లేచి కూర్చుంటాడు. మాటకు అంత శక్తి ఉంది. కాబట్టి నీ మాటలు ఎట్లా ఉన్నాయి? శత్రువు ఏం చేస్తాడంటే దూషణ మాటలు పలుకుతా ఉన్నాడు. మరి నువ్వు శత్రువు కాదు కదా, దేవుని ఎరిగిన బిడ్డవు కదా, దేవుణ్ణి అనుసరించే వ్యక్తివి కదా. మరి నీ నోటి మాటలు ఎలా ఉన్నాయి? మన నోటి మాటలు అవతల వారిని నొప్పిస్తూ ఉన్నాయా, లేకుంటే ఇబ్బంది పెడతా ఉన్నాయా, కఠినంగా ఉన్నాయా, లేకుంటే వాళ్ళకి ఏమన్నా వేరే విధానంలోకి వెళ్ళిపోతూ ఉన్నాయని చెప్పి అడగాలి. ఒకసారి యేసు ప్రభువు కూడా శిష్యులతో ఒక మాట అన్నాడు, నాయనా నన్ను గురించి జనాలు ఏమనుకుంటా ఉన్నారు అని. ఆయనకు తెలీదా? సరే ఆలోచన చేయండి, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అని అంటే ఒక ఆయన అన్నాడు, అయ్యా నిన్నేమో ఏలియా అని కొంతమంది అంటూ ఉన్నారు, కొంతమంది ఏమో యోహాను అని అంటూ ఉన్నారు, కొంతమంది ఏమో అక్కడి నుంచి వచ్చినాం అంటున్నారు, కొంతమంది ఏమో తిక్కోడు అంటున్నారు, రకరకాలుగా చెప్పినారు. అయితే మీరేమనుకుంటా ఉన్నారు అని అంటే పేతురు గారు ఒక మాట, నువ్వు సజీవము కలిగిన దేవుని కుమారుడవు. అర్థమైందా? అంటే ఎందుకు అని అంటే మన నోటి నుండి వచ్చే మాటలు, మన ప్రవర్తన, మన తీరి ఎట్లుండాలంటే దేవుని పిల్లల పోలి ఉండాలి. వీళ్ళు దేవుని పిల్లలు,
దేన్ని బట్టి నిర్ధారణ చేస్తారు? నీ నోటి మాటలను బట్టియేగా, నీ యొక్క క్రియలను బట్టియే కదా. కాబట్టి వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నాం. శత్రువు ఏం చేస్తూ ఉన్నాడంటే భక్తుని దూషణ మాటలతో కృంగదీస్తూ ఉన్నాడు. మరి నీ మాటలు కూడా ఈ ఈ కృంగదీసే పరిస్థితి ఉంటే ఆ మాటలు నువ్వేం చేసుకోవాలా? మార్చుకోవాలి. మాట తీరు మారాలి. దేవుని పిల్లలు ఇది సాధన చేయాలి. కొంతమంది ఎట్లుంటుందంటే హృదయమో మెత్తనగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, కానీ మాట తీరు సరిగా ఉండదు. ఇది పద్ధతి కాదు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. ఇంకొక మాట రాయబడింటది, హృదయము నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడును. కాబట్టి నీ హృదయంలో కఠినత్వం ఉంటే, నీ హృదయంలో మూర్ఖత ఉంటే, నీ హృదయంలో దూషణ ఉంటే అవే నువ్వు పలుకుతావు, కానీ వేరేటి నీ నోట రాలేవు. కాబట్టి వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నాం. శత్రువైన వాడు దూషిస్తాడు. దేవుని పిల్లలైన వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని శపించే వారిని ఏం చేయాలంట? దీవించండి. దీవెన వచనాలు పలకాల కదా, దీవెన వచనాలు పలకాల. ఋతు గ్రంథంలోకి వెళ్దాము. అక్కడ మీకు ఒక మాట చూపించాలని ఇష్టపడతా ఉన్నాను. వాళ్ళు పనిలో ఉన్నారు. పనిలో ఉన్నా కూడా వారి సంభాషణ ఎలా ఉందో మనం చూద్దాం. దేవుని వాక్యంలో ఋతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యం చదువుతారా? బోయజు బెత్లెహేము నుండి వచ్చి, కొంచెం గట్టిగా చదవండి ఆయన. బోయజ్ ఏమన్నాడంటమ్మా? మీరు బోయజ్ అనుకోండి, ఏమన్నాడంటాడా? చేనుగోయి వారితో బోయాజ్ ఏమన్నాడంటే, బోయాజ్ బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండునుగాక. వాళ్ళు చేనుగాళ్ళు ఏమన్నారు? పని చేసే వీళ్ళు ఏమన్నారు? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. మరి పొలాల్లో పనిచేసే వాళ్ళకు ఆశీర్వచనాలు ఎట్టండి? పని సులభంగా సాగడానికి ఏమేమి పాటలు మాట్లాడుకుంటారు కదా. కానీ వీళ్ళ నోట ఏమున్నాయంటే ఆశీర్వచనాలు ఉన్నాయి. ఆ యొక్క బోయజ్ అంటా ఉన్నాడు, యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెను అనలే, యెహోవా మీకు తోడై ఉండునుగాక, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక కదా. ఇవన్నీ పలికితే వాళ్ళంటా ఉన్నారు, దేవుడు నిన్ను దీవించునుగాక అని చెప్పి అంటా ఉన్నారు. మన నోట ఆశీర్వచనాలు ఉండాలి, దూషణ వచనాలు కాదు. ఇక్కడ ఈ యొక్క శత్రువు ఏం చేస్తానంటే ఆ భక్తులైన దేవుని పిల్లలైన వారిని వాళ్ళు ఏం చేస్తానంటే దూషిస్తూ ఉన్నారు. ఇంకొక లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హిజ్కియా అనే రాజు ఉన్నాడు, పరిపాలన బాగా చేస్తాడు. సన్హెరీబు అనే అస్సూరు రాజు ఏం చేశాడంటే దండెత్తి వచ్చినాడు. పూర్వం రాజుల కాలము యుద్ధాలు జరుగుతూ ఉండే సందర్భం అది. ఆ టైంలో ఆయన హిజ్కియా మీదకి, అంటే యూదా దేశం మీదకి దండెత్తి వచ్చినాడు. వచ్చిన ఈయన ఏం చేసినాడంటే ప్రగల్భాలు పలుకుతూ దూషిస్తూ ఒక ఉత్తరాన్ని రాసినాడు. అంతే. అది విన్న, అది చూసిన రాజు, అతని యొక్క కుటుంబము, అతని యొక్క సమాజం అందరూ కూడా చాలా కృంగిపోయినారు. కానీ రాజు కొంత ధైర్యం తెచ్చుకొని ఆయన ఏదైతే దూషణ వచనాలు పలికినాడో ఆ ఉత్తరాన్ని తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినాడు. ఆ దూషణ వచనాలు ఎవరిని అని అంటే దేవుణ్ణి. ఇప్పుడు దేవుడే కార్యం చేయటం ప్రారంభం చేసినాడు. దేన్ని బట్టి అతడు విర్రవీగినాడో, దేవుని బట్టి అతడు గర్వపడినాడో, ఆ రాత్రి దేవుని దూత పరలోకం నుండి దిగి వచ్చి 180,000 మందిని హతమార్చినాడంట. ఉదయకాల సమయం లేచి చూస్తే శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి. అంతే, తల దించుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. అతని కుమారులు అతను చంపేశారు. దేవుని పిల్లలు దూషించిన వాడిని దేవుడు వదిలిపెట్టాడు. కానీ నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అని చెప్పి మనమిగిన ప్రజలు, ఓకే నాన్న ఇది పెట్టు,
ప్రజలు ప్రజలు కొంచెం సౌండ్ పెంచు. ఓకే. కాబట్టి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుని పిల్లలను దూషించేవారిని దేవుడు వదిలిపెట్టాడు. దేవుని పిల్లలు కీడు చేసేవారిని దేవుడు వదిలిపెట్టాడు. ఎందుకు అని అంటే వారు దేవుని పిల్లలు కదండి. మానవ మాతృలమైన మనమే మన పిల్లల్ని ఎవరైనా ఏదైనా ఒక మాట కానీ అంటే, ఏదైనా ఒక పని చేస్తే తల్లిదండ్రులుగా మనమే ఓర్చుకోలేం. అలాంటిది మన తండ్రి ఓర్చుకుంటాడా? కాబట్టి ఎవరైనా దూషిస్తే మనం బదులు దూషించకుండా, వాళ్ళ మీద పగ తీర్చుకోకుండా మనం ఏం చేయాలి అని అంటే వారిని దీవించాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 42వ కీర్తన 10వ వాక్యంలో శత్రు బాధ అంటే ఎట్లా కలుగుతూ ఉందంటే దూషణ మాటలతో ఆ భక్తులైన వారిని ఏం చేస్తూ ఉన్నారంట, కృంగదీస్తూ ఉన్నారు. చూసారా? అతడు కృంగిపోవడానికి కారణాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ భక్తులు కృంగిపోవడానికి కారణాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, దేవుడు నన్ను మర్చిపోయినాడు, దేవుని జ్ఞాపకాల్లో నేను లేను అని చెప్పి ఆ భ్రమలో ఉండి అతడు కృంగిపోతూ ఉన్నాడు. రెండవదిగా శత్రువైన వాడు ఏం చేస్తావు అంటే, దేవుడే ఉంటే నీకెందుకు ఈ పరిస్థితి, దేవుడే ఉంటే నువ్వెందుకు ఇలాంటి స్థితిలో ఉన్నావని చెప్పి మాటలతో ఏం చేస్తావంటే కృంగదీస్తూ ఉన్నాడు. దూషణ మాటలతో కృంగదీస్తూ ఉన్నాడు. అందుకని అతడు కృంగిపోతా ఉన్నాడు. మూడవ కారణాన్ని చూద్దాం. ఆ 42వ కీర్తనలోనే 42వ కీర్తనలో ఆ 10వ వాక్యం చదువుతారా? నీ దేవుడు ఏమాయనని దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. చదువునా. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావో, నాలో నీవేళ తొందరపడుచున్నావో, దేవుని యందు నిరీక్షణ ఉంచుమో, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. కాబట్టి ఇక్కడ భక్తుని యొక్క విధానం మనం చూస్తూ ఉన్నాం. మూడో కారణం ఏంటంటే, మరి ఇలాంటి స్థితిలో ఉంటే ఈ భక్తుడు ప్రార్థన చేయడా? చేసి ఉంటాడా? చేయడా? మన కష్టాలను బట్టి, మన కన్నీళ్ళను బట్టి, మన బాధలను బట్టి దేవునికి మొరపెట్టమా? ప్రార్థన చేయమా? ఖచ్చితంగా చేస్తాం కదండి. దేవుని సన్నిధిలో ప్రార్థన అన్నది దేవునితో సంభాషించడమే. కాబట్టి మనం ఎంత ఎక్కువగా ఆయనలో ప్రార్థనలో గడపగలిగితే అంతగా ఆయనలోకి మనం రూపాంతరం చెందుతాం. ఇక్కడ ఈ భక్తుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కానీ దేవుని దగ్గర నుండి జవాబు రావడం లేదు. ఇక్కడ 9వ వాక్యంలో చివరిలో చదువుతా ఉన్నాను, నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. చేయుచున్న ఈ వ్యక్తి అంటాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. 11వ వాక్యంలో 3వ లైన్లో నేను చదువుతా ఉన్నాను, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అనంటే ప్రార్థనకు జవాబు వచ్చినట్టేనా? జవాబు వచ్చినట్టేనా? రానట్టే కదా. అంటే ఇతడు ఇంకా ఏమంటా ఉన్నాడంటే నిరీక్షణ ఉంచు అంటా ఉన్నాడు, కానీ ప్రార్థనకు జవాబు రాలే. ఎందుకో కొన్నిసార్లు అర్థం కాదు. కానీ మనం ఎంత ఏడ్చి ప్రార్థన చేసినా, అలాగే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, ఇంకా దేవుని బతిమాలుకుంటూ ప్రార్థన చేసినా కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు రావు. మనం అడిగే సమస్యల నుండి విడుదల పొందలేం. ఎందుకు? అప్పులు అప్పులుగానే ఉంటాయి, సమస్యలు సమస్యలుగానే ఉంటాయి, బాధలు బాధలుగానే ఉంటాయి, బలహీనతలు బలహీనతలుగానే ఉంటాయి. దేవుని నుండి ఎలాంటి రెస్పాండ్ ఉండదు కదండి. కానీ దేవుడు ఆయన చెప్తాడు ఒక మాట. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వాక్యంలోకి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వాక్యం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఏం చేస్తాడంటే దేవుడు? మత్తయి సువార్త 7:7 ఒకసారి చదవండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. కాబట్టి ప్రభు ఏమంటాడు? అడగండి నేను మీకు ఇస్తానంటాడు కదా. ప్రార్థన చేసేవారు అందరి ఎడల ఆయన ఏం చేస్తాడంట?
కృపచూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడై ఉన్నాడు. ప్రార్థనలు ఎప్పటికి కూడా వ్యర్థం కావు. ఏడ్చి ప్రార్థన చేసినా, బ్రతిమాలుకొని ప్రార్థన చేసినా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ప్రార్థనలు ఎప్పటికి కూడా వ్యర్థము కావు. ఒక దైవజనుడు ఆదివార కాల సమయమున పరిచర్యకి వెళ్తా ఉన్నాడు. అతడున్న ప్రాంతం నుండి కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. అడవి ప్రాంతం. ఇలాంటి అడవి ప్రాంతంలో కారు మేఘాలు పట్టినాయి. వర్షం వచ్చేటట్టుగా ఉంది. ఈయన బాగా ప్రార్థన చేసుకున్నాడు. వర్షాకాలంలో ఉన్నాడు. కనీసం ఆయన దగ్గర గొడుగు కూడా లేని పరిస్థితి. అలాంటి స్థితిలో ఉండి సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసినాడు, ప్రభువా ఈరోజు వర్షం వస్తే నేను అక్కడికి సరిగా వెళ్ళలేను, వస్త్రాలను తడిచిపోతాయి, కాబట్టి వర్షం రాకుండా సహాయం చేయనని చెప్పి ప్రార్థన చేసుకొని బయలుదేరినాడు. ఖచ్చితంగా అడవి మధ్యలోకి వచ్చేటప్పటికి భయంకరమైన వర్షం వచ్చేసింది. ఆ వర్షానికి ఇక అయ్యగారు మొత్తం తడిచిపోయారు. బైబిల్ తడిచిపోయింది, పాటల పుస్తకం తడిచిపోయింది, బ్యాగ్ తడిచిపోయింది, డ్రెస్ అంతా తడిచిపోయింది. ఈయన ఏం ప్రార్థన చేసినాడు మరి? ఏమని ప్రార్థన చేసినాడు? ప్రభువా వర్షము రాకూడదు అని చెప్పి ప్రార్థన చేసినాడు. కానీ దేవుడు ఏం చేసినాడు? వర్షాన్నే కురిపించినాడు. ఇప్పుడు ఈయన ప్రార్థన దేవుడు విన్నట్టా? మరి నా ప్రశ్న ఇది. దేవుడు ప్రార్థన విన్నట్టా విననట్టా? విననట్టే కదమ్మా. మనము ప్రభువా ఈ బాటలు ఈయన అంటే బాటలు నా చేతికి ఇచ్చే దేవుడు ప్రార్థన విన్నట్టు లెక్క. లేదు రాలేదంటే ప్రార్థనకు జవాబు రాలేదన్నట్టే కదా. ఈయన ప్రార్థన చేసినాడు, మంచి వర్షం వచ్చేసింది, హృదయం అంతా బాధకు గురైపోయింది, కృంగిపోతా ఉన్నాడు. ప్రభువా వాళ్ళకేమో చెప్తాను, అడుగుడి దేవుడు మీకు ఇస్తాడని, ప్రార్థన చేయండి దేవుడు ప్రతిఫలం ఇస్తాడని, ఆయన బ్రతిమాలుకోండి దేవుడు మేలు చేస్తాడని నేను చెప్తా ఉన్నాను. నా ప్రార్థనే నువ్వు వినకపోతే, ఏది సేవకునై నా ప్రార్థనే నువ్వు వినకపోతే ఇక వాళ్ళ ప్రార్థన ఏమి వింటావు? ఇంక అక్కడికి పోయినాడు. వాక్యం చెప్పాలంటే మనసు రావడం లేదు, కానీ తప్పదు కదా. ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని వేదనలున్నా, ఆ కన్నీళ్లను మనుషులు తుడవలేకపోయినా తుడవగలిగిన దేవుడు ఆయనను కలిగి ఉన్నాం కనుక అన్నిటిని ఓర్చుకొని సహించుకొని భరించుకొని వాక్యాన్ని పంచాల్సిందే, తప్పదు కదా. కాబట్టి వాక్యాన్ని ఏదో ఒక రకంగా ప్రకటించినాడు, అయిపోయింది, ఇంటికి వచ్చేసినాడు. ఆ హృదయంలో వేదన తగ్గిపోవడం లేదు. ఎందుకు ఇలా జరిగింది? నేను ఎక్కడన్నా పొరపాటు చేసినానా? నా తలంపులు ఏమైనా సరిగా లేవా? నా మాటలు ఏమైనా సరిగా లేవా? నా క్రియలు ఏమైనా సరిగా లేవా? ఎందుకు దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదని చెప్పి తనను తాను పరీక్ష చేసుకున్నాడు, తనను తాను పరిశీలన చేసుకున్నాడు. ఎక్కడా తప్పు కనపడలేదు. దేవుని దగ్గర బాగానే ఉన్నాడు. బాగుంటే మరి ఎందుకు దేవుడు నాకు ప్రార్థనకు జవాబు ఇవ్వలేదని చెప్పి తనలో తాను తపన పడుతూ, హృదయంలో వేదన పడుతూ మందిరానికి వెళ్ళాడు. మళ్ళీ ఆదివార కాల సమయంలో అప్పుడు కొత్తగా ఒక ముగ్గురు వచ్చినారు. వస్తే వాళ్ళని పరిచయం చేసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చినారయ్యా, మీరు ఎవరు ఏంటి అంటే వాళ్ళు చెప్పినారు, పోయిన ఆదివార కాల సమయమున మా మా గూడానికి నువ్వు వస్తావున్నావు కదా పరిచయం చేయడానికి, ఈ సారా తాగొద్దురా చెడిపోతావని చెప్తా ఉన్నావు కదా, మా వ్యాపారం దెబ్బతింటుంది కాబట్టి నిన్ను చంపడానికి నాటు తుపాకులలో మందు పెట్టినాము, అవి కాలుద్దాం అనుకునే ఆయనకు వర్షం వచ్చింది, నువ్వు బతికి బయట ఉన్నావు అన్న అంట. అర్థమైందా? దేవుడు ప్రార్థన వింటాడు, కానీ ఆయన న్యాయవంతుడు. నీ ప్రార్థనకు జవాబు రాకపోయినా ఆయన న్యాయవంతుడే, ప్రార్థనకు జవాబు వచ్చినా ఆయన న్యాయవంతుడే. కాబట్టి తప్పక ప్రార్థన చేయాలి దేవుని పిల్లలు. కాబట్టి ఇక్కడ ఈ భక్తుడు ప్రార్థన చేసినాడు, ప్రార్థనకు జవాబు రాలేదు, కానీ కృంగిపోయే తన వ్యక్తి అనుకుంటున్నాడు, నా ప్రాణమా నువ్వెందుకు కృంగినావు, దేవుని యందు నిరీక్షణ ఉంచని చెప్పి. కాబట్టి కృంగిపోవడానికి 3 కారణాలు మనం చూసాం. ఒకటి, దేవుడు మర్చిపోయినాడేమని చెప్పి అనుకుంటున్నాడు. రెండవదిగా, శత్రువు దూషణల చేత అతడు కృంగిపోతా ఉన్నాడు. మూడవదిగా, ప్రార్థనకు జవాబు రాలేదని అతడు కృంగిపోతా ఉన్నాడు. మరి నీ కృంగుదల కారణం ఏంటి? నువ్వు దేని నిమిత్తమై కృంగిపోతా ఉన్నావు? ప్రియ సహోదరా సహోదరి, నీ పిల్లలను బట్టి కృంగిపోతా ఉన్నావా? నీ భర్తను బట్టి కృంగిపోతా ఉన్నావా? నీ కలిగిన ఆర్థిక ఇబ్బందులను బట్టి కృంగిపోతా ఉన్నావా? నీ కలిగిన అప్పులను బట్టి కృంగిపోతా ఉన్నావా? నువ్వు కలిగి ఉన్న సమస్యలను బట్టి కృంగిపోతా ఉన్నావా?
ఏ కృంగుదల్లో ఉన్నా కూడా ప్రభు చెప్తా ఉన్నాడు, ఆయన నిన్ను ఆదరించువాడు. మనుషులు మనల్ని ఆదరించకపోవచ్చు, నాయకులైన వారు మనల్ని ఆదరించకపోవచ్చు, మన ఇరుగు పొరుగు వారు, మనకు తెలిసిన వారు, మన బంధువులు, మన స్నేహితులు, మన ఆప్తులు మనల్ని ఆదరించకపోవచ్చు. కానీ దేవుడు తప్పకుండా నీ కృంగుదలలో నిన్ను ఆదరించేవాడు. కృంగిన వారిని ఆయన పైకి లేవనెత్తేవాడు. గనుక ఈ యొక్క ప్రార్థనా సభలలో దేవుని సన్నిధిలోకి వచ్చినావు, నువ్వు ఏ కృంగుదల్లో ఉన్నావు ఒక్కసారి పరీక్ష చేసుకో. అలాగే నిన్ను దేవుడు వదిలిపెట్టాడు. ఆయన నిన్ను కృంగిన స్థితిలో ఉండి పైకి లేవనెత్తాడు. ఇక్కడ కొన్ని కారణాలే మనం చూసాం, కానీ నీ కృంగుదల కారణం ఏంటో నువ్వెరుగుదువు. గనుక ఆయన నీ కృంగుదలను చూస్తూ ఉన్నాడు, నా కృంగుదలను చూస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒక్కసారి నీ కృంగుదలను బట్టి నువ్వు కృంగిపోక దేవుని మీద నిరీక్షణ ఉంచు. తప్పకుండా ఈ ప్రార్థనా సభల తర్వాత నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో దేవుడు నూతనమైన కార్యాలు చేయబోతా ఉన్నాడు. ఆయన అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. కాబట్టి నిరీక్షణ కలిగి కృంగిపోక దేవుని స్తుతిద్దాం. కాబట్టి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. కృంగిన స్థితిలో ఉన్న వారిని ఆయన ఆదరించేవాడుగా ఉన్నాడు. ఇంకా ప్రభు చిత్తమైతే ముందు కూడా తెలుసుకుందాం. నాకు ఇవ్వబడిన సమయం అయిపోయింది కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రభు చిత్తమైతే ముందు మనము తర్వాత కూడా ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడిన మాట, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఎలాంటి వారిని ఆయన ఆదరిస్తాడో మనం చూసాం. కృంగిపోయిన స్థితిలో ఉన్న వారిని ఆయన ఆదరించేవాడు. అవును, భక్తులు, దేవుని పిల్లలైన వారు కృంగిపోయిన స్థితిని మనం చూస్తూ ఉన్నాం. వారు ఎందుకు కృంగిపోయారు? దేవుడు మర్చిపోయాడని చెప్పి వారు కృంగిపోతా ఉన్నారు. నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావా? దేవుడు నన్ను మర్చిపోయినాడు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోలేదు, దేవుడు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోలేదు, దేవుడు నా పరిచర్యను జ్ఞాపకం చేసుకోలేదు, దేవుడు నా స్థితిని జ్ఞాపకం చేసుకోలేదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాదు. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరచునా? వారైనా మర్చిపోతారేమో, నేను నిన్ను మరువనన్నాడు ప్రభు. కాబట్టి ఆయన మనల్ని మర్చిపోయేవాడు కాడు. కాబట్టి భ్రమ నుండి బయటికి రా. దేవుడు నిన్ను మర్చిపోడు, ఆయన జ్ఞాపకాల్లో నువ్వు ఉన్నావు. ఎందుకు అని అంటే, ఆయన రక్తం ద్వారా నిన్ను కొన్నాడు, ఆయన రక్తం ద్వారా నిన్ను కడిగినాడు, ఆయన రక్తం ద్వారానే తన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వెందుకు కృంగిపోతా ఉన్నావు? దేవుడు నిన్ను మర్చిపోవడం లేదు, దేవుని జ్ఞాపకాల్లో నువ్వు ఉన్నావు. రెండవదిగా, ఆ భక్తుడు కృంగిపోవడానికి కారణం మనం చూస్తూ ఉన్నాం. శత్రు యొక్క దూషణ చేత అతడు కృంగిపోతా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎవరు నిన్ను దూషిస్తూ ఉన్నారు? ఆ దూషణను బట్టి నువ్వు కృంగిపోతా ఉన్నావేమో. కానీ ప్రభు త్వరలో తీర్పు తీర్చిపోతా ఉన్నాడు. అలాగే దేవుని బిడ్డలంగా మన నోట కూడా ఒకవేళ దూషణ మాటలు ఉంటే, మన కుటుంబ వ్యవస్థలో, మనమున్న స్థితిలో దూషణ మాటలు మన నోట ఉంటే జాగ్రత్త తీసేసుకుందాం. బూతు మాటలుంటే తీసేసుకుందాం, కఠినమైన మాటలుంటే తీసేసుకుందాం, అలాగే కత్తిపోటు మాటలుంటే తీసేసుకుందాం. దీవెన మాటలు, దయగలిగిన మాటలు, ఆదరించే మాటలు మనం కలిగి ఉందాం. మరి నీ మట్టుకు నువ్వు ఆలోచించి, దేవుని కలిగి ఉన్న బిడ్డవును శత్రువు నిన్ను దూషిస్తే బదులు దూషిస్తున్నావేమో. ఒక్కసారిగా నిన్ను పరీక్ష చేసుకో. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ నోటి మాటలు ఎలా ఉన్నాయి? శత్రువు నిన్ను దూషిస్తున్నాడా? నరమాత్రులు మనకు శత్రువులు కాదు, కానీ దుష్టుడైన అపవాది కొంతమంది
వారిని దూతలుగా ఏర్పరచుకున్నాడు. వారి ద్వారానే మనకు దూషణలు, వారి ద్వారానే మన హృదయపు కృంగుదల, వారి ద్వారానే మనకు వేదనలు. కాబట్టి వారి నిమిత్తమై ప్రార్థన చేయి. మూడవదిగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, కృంగిపోవడానికి కారణం ప్రార్థనకు జవాబు రాకపోవడమే. ఎంత ప్రార్థన చేసినా భర్త మారడే, ఎంత ప్రార్థన చేసినా కుటుంబంలో నెమ్మది దొరకదే, ఎంత ప్రార్థన చేసినా అప్పులు తీరవే. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థనకు జవాబిచ్చేవాడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. కాబట్టి నీ ప్రార్థన నుండి దూరం కావద్దు. ప్రార్థనలు ఇంకా ప్రభు పాదాలను పట్టుకో. ప్రభువా, నా జీవితంలో మేలు చేయవా? దేవుని అడుగు. నీవు ఏ అవసరత ఉన్నదో, ఎలాంటి స్థితిలో ఉన్నావో విడుదల కొరకు ప్రార్థించు. నీ కొరకు ప్రార్థన చేసుకో. నీ కుటుంబము కొరకు ప్రార్థన చేయి. ప్రార్థనలో మనం ఉందాం. నా ప్రియమైన సహోదరుడా, ప్రియ సహోదరి, నీ ప్రార్థనకు దేవుడు త్వరలో ప్రతిఫలం ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి ప్రార్థనలో ఉందాం. కళ్ళు మూసుకుందాం. పిల్లలు, పెద్దలు, యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు చూద్దాం. దేవుని వైపు చూద్దాం. ప్రార్థనలో మనం ఉందాం. ప్రార్థనకు ఆయన తప్పక జవాబిచ్చాడు. ప్రస్తుత కాలం ప్రార్థనకు జవాబు రాని పరిస్థితి నువ్వు అనుభవిస్తున్నావేమో. అంత మాత్రాన్ని నీ ప్రార్థనలు వినబడలేదు అని కాదు, ఆయన దగ్గరికి చేరలేదని కాదు. ఆయన చెవులు మందముగా లేవు, ఆయన హస్తం కురచగా లేదు. తగిన కాలంలో నిర్ణయ కాలంలో ప్రతిదానికి ఒక సమయం ఉందమ్మా. ప్రతిదానికి ఒక సమయం ఉంది సహోదరుడా. ఆ కాలంలో ప్రభుని ప్రార్థనకు తప్పక జవాబిస్తాడు. నీ నోటి నిండా నవ్వు కలగజేస్తాడు. నీ కన్నులలో ఆనంద బాష్పాలను ఉంచుతాడు. అది ఆయనకే సాధ్యం.